హలో మేడం. చెప్పండి, వినిపిస్తుందా? మేడం నేను రఘుల్ నుండి ఫోన్ చేస్తున్నా. నా పేరు ఎలక తిరుపతి మేడం. ఎంత తిరుగుతా? అవును మేడం. చెప్పండి. మాకు పొలాల కరెంట్ ఇస్తలేరు మేడం. మనుషులకే కరెంట్ లేదు ఇప్పుడు. మనుషులకు కరెంట్ లేకపోతే ఏమైంది? మేడం ట్రాన్స్ఫార్మర్ లేదా? పనిచేస్తలేదా? పొద్దున్న నుండి కరెంట్ లేదు. మా ఎలక్ట్రీషియన్ హెల్పర్ ని అడిగితే మేడం ఫోన్ చేసుకోరని చెప్పి మేము చేస్తూ సమ్మెలు ఉన్నాం. ఏంటి నాకే చేసిరు కానీ. అదే సమ్మెలు ఉన్నాం, మీ మేడం ఫోన్ చేయరు అని చెప్పి మీ నెంబర్ ఇచ్చారు. అదే ఏం ప్రాబ్లం అంటున్నా. మా రైతులకు కరెంట్ ఇస్తలేరు, దానికి కారణం ఏంది మేడం అని అడుగుతున్నా. రైతులకు కరెంట్ లేదా? ఎప్పటి నుంచి లేదు? నైట్ నుండి లేదు మేడం. నిన్న నైట్ నుంచి ఏం చేసింది మరి? ఫోన్ చేయలేదా? చేయించుకోలే? ఇప్పుడు వేస్తున్నా కదా, ఇప్పుడు వెయ్యండి అంటున్నా మిమ్మల్ని. నైట్ నుండి అంటే అప్పుడు వేస్తారు కావచ్చు అనుకుని చూస్తాం మేడం. మా హెల్పర్ ని అడిగినాం, అడిగితే మీ నెంబర్ ఇచ్చిర్రు. మీరు నైట్ నుండి ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేశారంటే వస్తుందని గోస కొద్ది చూస్తున్నాం మేము. నైట్ నుండి ఏం చేశారంటే అంటే ఏముంది గిట్ట మాట్లాడతారే మేడం. కదండి. ఇప్పుడు ఏమైంది మేడం, వేస్తారా ఇయ్యరా? కారణం ఏంది వేయడానికి, వేయకపోవడం కారణం ఏంది మేడం? ఎంతసేపు అయింది మీకు నైట్ నుంచి అని అంటే? పొద్దున్న నుంచి కూడా కాల్స్ ఏం చేయలేదు నాకు రఘు నుంచి. మేడం పొద్దు నుండి చూస్తున్నాం. రఘు నుండి వాళ్ళు మీకు ప్రతి ఒక్క రైతు మీకు ఫోన్ చేయడు మేడం. హెల్పర్లకు ఇక్కడ ఉన్న